శ్రీ రామాంజనేయ నాట్యమండలి మద్దిరాల వారి దక్షయజ్ఞం పద్యనాటకం ఇంతవరకు మీరు విన్నారు. రచన శ్రీ ఎంవిఎన్ఎల్ ప్రసాద్, శారదా ప్రసన్న. దర్శకత్వం శ్రీ గోరంట్ల సింగరకొండయ్య చౌదరి. నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. నిర్మాణ సహకారం శ్రీ సంజయ్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: దక్షుడు శ్రీ అంజిరెడ్డి, శివుడు శ్రీ గోరంట్ల సింగరకొండయ్య చౌదరి, ధరణి శ్రీమతి తిరుమల, సతీదేవి శ్రీమతి దేవసేన, బ్రహ్మ శ్రీ త్యాగరాజు, విష్ణువు శ్రీ గంగాధర్రావు, వీరభద్రుడు శ్రీ కోటేశ్వరరావు. వాద్య సహకారం కీబోర్డ్, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు, డోలక్ శ్రీ ఎర్ర శివ. శ్రీ రామాంజనేయ నాట్యమండలి మద్దిరాల వారి దక్షయజ్ఞం పద్యనాటకం. దర్శకత్వం శ్రీ గోరంట్ల సింగరకొండయ్య చౌదరి. రచన శ్రీ ఎంవిఎన్ఎల్ ప్రసాద్, శారదా ప్రసన్న. నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. నిర్మాణ సహకారం శ్రీ సంజయ్. వినండి దక్షయజ్ఞం పద్యనాటకం. అల్లుడు, పరమేశ్వర, మహేశ్వర, ఏమిది? అల్లుడని బంధుప్రీతితో పలకరించితిని, పలుకడేమి? ఓ, తాను సృష్టి స్థితిలయకారులైన త్రిమూర్తులలో ఒకడు. తన పదవికి తగిన విధముగా మా సంబోధన లేదని ఇంచుక ఆగ్రహమున కినుక వహించి మిన్నకుండెనా? వీనికి మేమేల కష్టమును కలిగింపవలే. లయకారక, పరమేశ్వర, శశిధర, ఏమి విచిత్ర స్థితి? గౌరవార్హ సంబోధన చేసినను ఉలకక పలకక నిశ్చలుడై ఉన్నాడేమి? ఈ మౌనము నిర్లక్ష్యమా, గర్వాతిశయమా? తాను మహేశ్వరుడైన నేను సామాన్యుడనా? దక్ష ప్రజాపతిని, దేవదానవ మానవ యక్ష గరుడ గంధర్వ కిన్నర పన్నగాది సమస్త భూతజాలమును శాసించి పాలించు దక్ష ప్రజాపతనని అణుమాత్రమైనను తలపక, మర్యాద చూపక, పిలిచినా పలుకకపోవుట అమర్యాద కాదా? అవమానం కాదా? ఇది ధ్యాన స్థితియా, లేక మా రాకను గమనించి అవమానపరచనించి కపట ధ్యానమా? సందేహము లేదు, ఇది నిశ్చయముగా నిస్సంశయముగా కపట ధ్యాన నటన. నటనకు రాజు కదా ఈ భూతరేడు. మారాకను గమనించే ఈశ్వరుడు సమ్యగ్ధ్యాన నిర్మగ్నుడై ఈ తీరు నటియుచుచుడే. షడికిల్ యవ్వానికినైనా స్పృహల్ ఔరా మేల్గాంచకుండునే పిలిచిన పలుకక నిశ్చలుడై నిల్చునే. ద్వేషాగ్ని పుట్టిల్చునే. ఈ అహంకార్యనొచ్చిన ఈ అవమానమునకు నా హృదయము దందహ్యమానమై దహించుతున్నది. ప్రతీకార బీజం ఏర్పడి పెను వృక్షంబు పగతి విస్తరించుతున్నది. ఓరి మహేశ్వర, దక్ష ప్రజాపతినైన నన్నే అవమానింపనించితివిగా, తగిన ప్రతీకారము తీర్చుకున్న నేను దక్ష ప్రజాపతిని కాను, నేను దక్ష ప్రజాపతిని కాను. తండ్రి ప్రణామములు. ఆశీన్లు కండు. భర్తవంతైనది ఇప్పుడు భార్యవంత. అవమానించబడిన వానికి ఆశ్రమెందులకు? ఇది మీ అల్లుని ఇల్లు, మీ ఇల్లే. ఇచ్చట మేము అవమానింప సాహసించువారెవరు? ఇంకెవరు నీ భర్త? నా భర్త? విశ్వవిజ్ఞాన ప్రదాత నా భర్త మిమ్ము అవమానించునా? మన సంభాషణ వినుచు వినని వానివలే, వినబడని వానివలే ఇట్లు నిశ్చలుడై ఉన్నాడో చూడుము.
అది ధ్యాన స్థితి. ధ్యాన స్థితియో అహంకార పరిస్థితియో ఎరుగని అవివేకిని కాను. నా నాథుని ఆధ్యాత్మిక గాఢస్థితిని అహంకారమని అకృత్యమని తలంచుట మీ అజ్ఞానము. ఈర్షాద్వేషానికి దగ్ధమవుచున్న మీ హృదయమున సత్యము భ్రాంతి అయి భాసిల్లుచున్నది. పతిదోషమును సమర్థించుట పతివ్రతా లక్షణమని భావించున్నావుగా. మారఖరుండు మమ్ము అవమానము చేయుట వాని కృత్యముల్ దారవు నీవు తప్పనక ధ్యాన నిమగ్నుడటంచు పలుకుటల్ వారెవా అద్భుతము సరివారి దోషములు ఎంచి చూపు ఈ తీరుల్ మెచ్చి హెచ్చుట పతివ్రత ధర్మమా ధాత్రిపై సతీ చేయని నేరములు చేసినట్టు ఊహించుట విజ్ఞుల లక్షణమా? తండ్రినైన నన్నే ధిక్షేపించున్నావుగా. తప్పు ఎవరి చేసినను నిర్భయముగా ఖండించవలసినదే. నీ భర్త దోషి కానే కాడని వాగుచున్నావు కా నీవు. మీ అసహనమే ఈ వ్యవహారమునకు ప్రథమ కారణం. క్షణకాలము ఓర్పు వహించి శాంతచిత్తులై కూర్చున్న నా నాథుని ధ్యానమును చాలించి మీ రాకను గమనించి మేము ఆత్మీయముగా పలకరించడి వారేమో కదా. చాలింపు నీ వ్యర్థ ప్రతివాదములు. తండ్రేను గౌరవము ఇంచుకైనను లేక నన్ను నేరస్తునిగా గణించుచున్న నీవు నా శత్రువే. నీవు నా శత్రువే. తండ్రి, గోటితో పోవుదానికి గొడ్డలితో పనియేలా? స్వల్ప విషయమునకై ఆత్మీయులు శత్రువులొకటియా? ఇంతకన్నా అజ్ఞానమున్నదా? మీరు పెద్దలు, ప్రజాపతులు, సావధాన చిత్తులై యోచింపుడు. మీ ప్రవర్తన మీ విధానము మా వ్యధను అధికము చేయుచున్నది. మీ ఆలోచన విధము మీ ప్రజాపతిత్వమునకే భంగకరము. చాలింపుము గుడ్డు వచ్చి పిల్లను ఎక్కించినట్లుగానున్నది. జరగబో పరిణామమునకు సిద్ధముగా నుండు. హే ప్రభు, మౌనమింత ప్రమాదకరమా? ఏమిది? ఎంత యోచించినను శివుని అవమానించదగు నిర్దిష్ట ఉపాయము తోచుకున్నది. ప్రతీకారము తీర్చుకొనుకున్న నా మనోవ్యధ తీరదు. నా హృదయ తాపము చల్లారదు. పగన నగింపకున్న ప్రతిపక్షులు పక్షులవోలే నిత్యము స్వగతముగా ప్రకాశముగా వాకనరాని విధాన జగతి నిందలను సెల్పి నన్ను అవహేళన చేయకూదురే. తగిన ఉపాయమున హరుని దండన చేయక మిన్నకుండిన నా సోదరుడు నారదుని రావించిన అతడు కలహప్రియుడు. మరొక జగడమును జత చేయును. ఆపై బ్రహ్మ విష్ణులకు ఎరుకపరచిన నా పదవికే ప్రమాదమేర్పడును. కావున గోప్యముగా నా ప్రతీకారము తీర్చుకొందును. నాథా, కైలాసమునకు వెళ్ళి వచ్చినారట? వచ్చినాము. అమ్మాయి సతీదేవి ఎట్లున్నది? భర్త అడుగులకు మడుగులు తుచ్చు బాగుగానున్నది. అల్లుడు గారు అంత గౌరవమునకు అర్హుడా అతడు? అల్లుడైనంత మాత్రమున ఆదిశంకర్ని నిందించవచ్చునా? వానిని తలచరాదు. ఈ ఇంట వాని నామమే వినిపించరాదు.
చంద్రుడొక్కడే నా అల్లుడు. ఎందులకో మీ ధోరణి మారినది? వారి వ్యవహారము మితిమీరినది. విషయమేమో సూటిగా చెప్పకూడదు. అతడు నన్ను అవమానపరిచినాడు. మధుర స్వభావుడైన హరుడు మిమ్మ అవమానించనా? నిరతము ధ్యాన నిమగ్నత వినిచ్చలమూర్తిగా తోచువాడు ఆహరుడు శుభంకరుడు స్మేరదరహాస విభాసముల్ గారవించుచుల్ కరుణగలట్టివాడు విషకల్టుడు పన్నగ భూషణుండు భాసురలోక సురపూజ్యుడు విశుద్ధుడు చేయడ కృత్యమెన్నడున్ చేయడు అకృత్యమెన్నడున్. అసందర్భ ప్రేలాపి వలదని శాసించినందులక ఈ స్తోత్ర పాఠము. శంకరుని మహిమ మీరెరిగింది కాదు. అతడు కేలమును కాలమును నియంత్రించగల మహాకాళుడు, భక్తులకు మహదైశ్వర్యాన్ని ప్రసాదించగల సమర్థుడు, మహేశ్వరుండు, సమస్త లలిత కళలకు నాథుడు. నా సహనమును పరీక్షింపకము. నాథ, ఆత్మీయులపైన మీ అకారణ వైరము. ఆత్మీయులు అనురాగమును పంచుదురు, అవమానించరు. అసలు ఏమి జరిగినది? నిశ్చలుడయ్యుండి పిలిచినా పలకకపోవుట అవమానం కాదా? ఎంత మాత్రము కాదు. ధ్యానము అతని స్థితి, మౌనము అతని స్వభావము. అట్టి స్థితిలో ఏ మహత్కార్యమును ఆశించియో ఇట్లు మౌనము వహించియుండును. ఎవరికెరుక? అయిన వాని వర్ణనలు, వాని దుష్కార్యమునకు నీ వ్యాఖ్యానము కర్ణ కఠోరముగానున్నది. ధరణి, నీవు వర్తమానమును విస్మరించి ఊహా ప్రపంచమున జీవించి మాట్లాడుచున్నావు. ఎవరెదురైనను నా ప్రతీకారమును తీర్చుకొందును. నన్నట చిన్నబుచ్చిన జనప్రియు శంకరు శూలి లోకోన్నతు చంద్రశేఖరు మహోగ్రు సభాంతర సీమ దేవతల్ కన్నులు విచ్చి చూడ తన వాపు దొరగి మదీయ పాదముల్ గన్నన పట్టునట్లుగా పరాభవ కృత్యము ఆచరించద. నాథ నాథ, ఆవేశమును మంచి చెడులు ఆలోచింపక సర్వలోక నిన్యమైన అవాంఛిత కార్యమును తలపెట్టుచున్నారు. మీకిది భావ్యము కాదు. ఎన్ని జన్మల పుణ్యఫలము వలనో పరమేశ్వరుడు మనకు అల్లుడుగా లభించినాడు. ఆ పరమేశ్వరుడు అనుగ్రహమునకై, దర్శన భాగ్యమునకై బ్రహ్మాది దేవతలు ఎందరెందరో మహర్షులు మునులు తపమాచరించుట మీరెరుగరా? అంతేకాదు నాథ, ఆ మహాపురుషులకు చేయు అకార్యము గోడకు తగిలిన బంతి వలె తిరిగి మరల్నే బాధించును. చాలింపుము నీ నీతి శాస్త్ర కళా ప్రదర్శనము. సావధాన చిత్తవై వినుము. ఈ ఇంట వాని ప్రవేశము నిషేధము. ఇది నా శాసనము. అయ్యయ్యో, సర్వలోక శుభంకరుడైన శంభునికి ప్రవేశము లేని గృహము ఒక గృహమేనా? ఏమంటివి దేవి, ఏమంటివి? శంభుని ప్రవేశము లేని గృహము కూడా ఒక గృహమేనా అంటిని. సంతోషము దేవి, సంతోషము. చక్కని మార్గమును చూపితివి. నా ప్రయత్నమును విమర్శించినను నా కార్య సాఫల్యమునకు చక్కని ఉపాయమును చూపి అర్ధాంగి అను పదమునకు అర్థమై నిలిచితివి. సంతోషము. శంకరుడు లేని గృహము, శంకరుడు రాని యాగము సృష్టిలో ప్రప్రథమముగా నేను జరుపనుంటి. సర్గుడు లేని సవనము. భావి కాలమున సర్వులకు ఇది ఆచరణీయమై ఆదర్శప్రాయమై శంభుని నామమే వినిపించనంతగా విస్తరించును విస్తరించును. ఆగమ శాస్త్ర పద్ధతుల అందరు దివ్యుల ఆనతించి నా భోగము వెల్వరింపగా అపూర్వమునై తన నారు రీతిగా
యాగము చేసి శంకరునకందు నిషేధము పెట్టి అధమును చేసదా వైదిక క్రియల ఆడుమా భవాని శివలంక నెలవంక ఒక వంక తిలగింప శివలంక నెలవంక ఒక వంక తిలగింప ఆడుమా భవాని కమనీయత శిల్ప శృంగారలాస్యాలు కమనీయత శిల్ప శృంగారలాస్యాలు హిమగిరి సొగసుల కళ్యాణ వేదాలు హిమగిరి సొగసుల కళ్యాణ వేదాలు గిరి శృంగ జలపాత గవళి విన్యాసాలు కళజాల గాంధర్వ గీతాలు ఆడు పాడు ఆడుమా భవాని శివలంక నెలవంక ఒక వంక తిలగింప శివలంక నెలవంక ఒక వంక తిలగింప ఆడుమా భవాని కాలి అందియలేము ఖలు ఖల్లని మ్రోగ కాలి అందియలేము ఖల్లు ఖల్లని మ్రోగ కపిల దూటము పైని నెలవంక నవ్వంగ కపిల దూటము పైని నెలవంక నవ్వంగ గళసీమ సర్పాలు ఖస్సుమని పడగెత్త వనసీమ హరిణాలు మనసార పరువెత్త ఆడు పాడు ఆడుమా భవాని ప్రభు, ఈ శుభ సమయమున నాదొక విన్నపము. విన్నవింపము సతీ. మహాదేవ, ఆనంద స్వరూపమైన తమ సాన్నిధ్యమును వీడి నిరంతర సంయోగ మహాభాగ్యమును అనుగ్రహింప ప్రార్థన. ఆ సందేహమెందులకు? నేను అర్ధనారీశ్వరుడను, నీవు నా అర్ధభాగమై ఉన్నావు కదా. ప్రభు, దేవతలందరూ ముఖ పద్మమునందు పద్మములు కాగా అత్యుత్సాహమున ఏగుచున్నారే, వారి ప్రయాణం ఎచటికో? దేవతలు సుఖలాలసులు, ఆనందప్రియులు గనుక ఏ సుందర ప్రదేశమునకు విహారార్థమై వెళ్ళుచున్నారో. విహారమనగా కుటుంబమో వారి బంధుగణమో గాని గమనించితిరా? యక్ష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య నాగ కింపురుషాదులందరూ వెళ్ళుచున్నారే. సతీ, కొన్ని దినముల ముందు మీ తండ్రి దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు జరిగిన సంఘటన గుర్తున్నదా? స్పష్టముగా గుర్తున్నది. నా తండ్రి మిమ్ము దర్శింపరాగా మీరు నిశ్చల ధ్యాన నిమగ్నులై ఉన్నారు.
ఆయన రాకను గమనించలేదు. మామనను గౌరవం ప్రకటించి ఎదురేగి అర్ఘ్యపాదాదులు అర్పించలేదని నిష్ఠూరుమలాడిన నాటి విషయమే కదా. అవును సతీ, ఆనాటి యాదృచ్ఛిక సంఘటనను అవమానముగా భావించి ప్రతీకారేచ్ఛతో ద్వేషించి అహంకరించి పగ పెంచుకొని దందహ్యమాన హృదయుండై రగిలి రగిలి పొగిలి పొగిలి నన్ను పరాభవించుటకై పరమేశ్వరునకు ఆహ్వానము లేని యజ్ఞభాగమియ్యని క్రతువునాచరించుచున్నాడట మీ తండ్రి. ఏమి, నా తండ్రి యజ్ఞము చేయుచున్నాడా? అవును సతీ. తొలి ఆడుబిడ్డనైన నేను లేక యజ్ఞమా? యజ్ఞ దీక్షితులకు, నా తల్లిదండ్రులకు మంగళహారతిచ్చువారెవరు? అతిథులను ఆహ్వానించువారెవరు? సందడి చేయవారెవరు? నాథా, తమరు అనుమతించిన దేవతలతో కూడి నేను వెళ్ళేదా? ఆహ్వానము లేని తావుకు వెళ్ళేదవా? ఆడపిల్లను పుట్టింటి జరగబోవు కార్యమునకు పిలవలేనా? మాట తెలిసినా వచ్చి వాలదా అని వారి అభిప్రాయం. ఒకవేళ కార్యభారమునా మర్చినారేమో. ఇది మరుపుగాదు దేవి, కావలనని చేయుచున్న దుష్కార్యము. నా మాట మన్నించి నీ ఆలోచన నీ హృదయమందే నిలిపివేయుము. అదే నీకు క్షేమము. అదీనుగాక నీ తండ్రి స్వభావము నీ వెరుగవు. అతడు వీర్షాళువు, క్రోధ స్వభావుడు. సరే సరే, మీరు చెప్పినట్లు నా తండ్రి చెడ్డవాడైనను తల్లి ఆదరింపుకుండునా, సోదరి మల్లు చెంత చేరుకుందురా. నా మాట వినుసతి. అక్కడ అవమానించువారు తప్ప అభిమానించువారు ఉండరు. నాథా, తమరు అనుమతించినా నేను వెళ్ళేదా? దక్ష ప్రజాపతి, ఆహ్వానించిన వారందరూ విచ్చేసినట్లే కదా? పితృదేవ, అడుగో, మా ఆహ్వానాన్ని మన్నించి అమరలోకాధినేత దేవేంద్రుడు, సప్తర్షులు, అష్టవసువులు, నవగ్రహదేవతలు, ద్వాదశాదిత్యులు, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము, యక్ష గరుడ గంధర్వ కిన్నర పన్నగ సిద్ధసాధ్య అఖిలఖేచర సమూహంబులు సర్వులును ఆనంద తొందిల హృదయారవిందులై వచ్చి నయన కమలములను విచ్చి లోకా సమస్తాహ సుఖినోభవంతు అను ఈ సవనమును వీక్షించుట మీరు గమనించలేదా? ప్రజాపతి, మాటలున్నంత స్వచ్ఛముగా మనస్సు ఉన్నట్లు లేదే. విష్ణుదేవ, ఏమా వ్యంగ్యము? దక్ష, నీవు ఇట్టి యజ్ఞము చేయుటకు దక్షుడవే అయినను చంద్రునిలో మచ్చవోలే నీ హృదయాంతరాళమున ఈర్షాద్వేష కళంకమబ్బినట్టు దోచుతున్నది. మహావిష్ణు, నీ వాక్చాతుర్యమున మమ్మే అధిక్షేపించున్నావుగా. ప్రజాపతి, జగన్నాథుడు వచించినది యథార్థము కాదా? పితృదేవ, ఈ సవనము సర్వవిధముల లోకశ్రేయస్సుకే చేయ సంకల్పించి తిని లోకశ్రేయమే సంకల్పం పైన సత్య శివసుందర రూపుడు, శుభమునిచ్చువాడు, ఆనందస్వరూపుడు అయిన శంకరుడు ఆగమించలేదే? మేమే అతన్ని ఆహ్వానింపలేదు. ఏమి, పరమేశ్వరుడు లేని విశ్వకళ్యాణ యజ్ఞమా? ఏం చేయకూడదా? ప్రజాపతి, నీ వెరుంగని ధర్మశాస్త్రములు ధర్మశాస్త్ర సారమునా? అయిన నీ అభిప్రాయము? నా అభిప్రాయము, ఈ యజ్ఞవాటిక యందున్న సమస్త జన అంగీకారమే అంతరంగ విషయమే. ఏమా అంతరంగ విషయము? విశ్వకళ్యాణములకు అధిపతి అధినాయకుడు హాలాహల భక్షణము చేసి జగంబులను ఉద్ధరించిన నీలకంఠుడే. దక్ష, మహేశ్వరుడు కేవలము త్రిమూర్తుల్లో ఒకడు మాత్రమే కాక విశేషించి నీ బంధువర్గములోనివాడు. నీవు కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన నీ అల్లుడు. ఆ బంధము ఒకప్పటి మాట. దక్ష, కోపమున బుద్ధి వివేకములు నశించును గాని బంధములు నశించునా? బంధము లేదు నాకనుచు పల్కుట భావ్యమే. సృష్టి యందు సంబంధము
క్రోధ భావమున మాయునే లోకమునందు రక్త సంబంధమే మోదహేతువనెడు మాటలు విస్మృతి జల్దినావే శ్రీకంఠను తత్వము దలసి గర్వము చూపుట శ్రేయమే హితా మహావిష్ణు, నీవు మాయలవాడవు, మాయలకు చిక్కని వాడవు. నీవా నాకు నీతో ఉపదేశించున్నది. ఆనాటి ఘటన నా హృదయమున మాయని గాయమై మిగిలినది, ద్వేషమై రగిలినది. హీనమతి అయిన ఆ భవుడు నన్ని సుమతలోగొనక నా పదవి కుల గౌరవంబుల ఎన్నిక చేయబోక అరరే అవమానము చేయబూని తా ఉన్నత పీఠము దిగక ఆ కొనకున్న మహేశ్వరాధము మౌనన శయమలుదురే సమర్థుడేవాడు ఇది స్వీకరింపగా రక్ష, మహేశ్వరుడు లేని యజ్ఞము యజ్ఞమే కాదు. యజ్ఞమే కాదా? ఏల కాదో, ఎందులకు కాదో నిరూపింపనించితి. నేనీ యజ్ఞమును ప్రారంభించితి. క్రతుక్రియాదులందు ఆ గురుధిక్కార గర్వాంధుని ఆధిక్యతను అధపతనము కావింపనించితి. నేనీ యజ్ఞమును ప్రారంభించితి. ప్రజాపతి, శివనింద జరిగిన స్థలము అది యజ్ఞవాటికే అయినను స్వర్గమే అయినను అది అపవిత్రమే. పరమేశ్వరుని పాద స్పర్శచే కాని ఆ స్థలము పవిత్రముగా జాలదు. సహచరునిపై ఎంత మమత, ఎంత వాత్సల్యము! బ్రహ్మ విష్ణులారా, మీరెంతగా నన్ను ఒప్పించి మెప్పింప యత్నించినను మీ ప్రయత్నముల వ్యర్థము. ఆ శ్మశాన వాసిని పాప పేరలు ధరించు వానిని ఈ పవిత్ర క్రతువునకు ఆహ్వానింపను. ఈ దక్ష ప్రజాపతిని అవమానించిన వానికి అంతకంత అవమానం జరిగి తీరవలసినదే. అధ్వర్య, నీ హృదయముననే యజ్ఞము జరుగుతుండా వేరే అగ్నితో ప్రమేయమేమున్నది? ఏమి నా హృదయమున యజ్ఞము జరుగుతున్నదా? అవును, అవమానము అధ్వరులు, ఈర్ష్య అగ్ని, సద్గుణములు సమిధలు, ఫలితము విధ్వంసము. మహావిష్ణు, పెద్దవాడవు, పిన్నల తప్పులను క్షమించు పెద్ద మనసు కలవాడవు కావాలే కాని ఇట్టి అధర్మవర్తనమునకు పాల్పడరాదు. బ్రహ్మదేవ, మీరెన్ని విధముల చెప్పినా ఆ శివుని పట్ల నా అభిప్రాయం మారదు, నా క్రోధము చల్లారదు. అధ్వర్య, తండ్రి తండ్రి ఆగు. ఇది పరమ పవిత్ర యజ్ఞ కార్య నిర్వహణ వేదిక. అపవిత్రులైన శ్మశాన వాసులకు, ఆహ్వానము లేని వారికి ఇందు ప్రవేశార్హత లేదు. తండ్రి, ఎవరు తండ్రి, ఎవరు తనయ? ఆ బంధములు, అనుబంధములు నీ భర్త నన్ను సాదరముగా ఆహ్వానింపక అవమానించిన ఆ క్షణమే తెగిపోయినవి. తండ్రి, బంధములు, అనుబంధములు దారపు పోగువలే బలహీనమైనవి కావు. అవి దృఢమైనవి, బలమైనవి. రక్తమందు, హృదయ స్పందనమందు నిక్షిప్తమై ఉన్నవి. అట్టువానిని
ఎంత ప్రయత్నించినను తెగిపోవు, తెంపలేరు. జ్వలనుడు ఆత్మను దహింపగజాలలేడు, వాయువు ఆత్మను ద్రౌగా ద్రోయలేడు. అట్టే మానవ బంధము ఆత్మ ఎట్లు శాశ్వతమును చూడగా జగతి ఎందో చాలింపుము నీ నీతి శాస్త్ర పాఠములు. నీ నీతి శాస్త్రము వింటకు మేము నిన్ను ఆహ్వానింపలేదు. ఆహ్వానించినను ఆహ్వానింపకున్నను రావలసిన బాధ్యత అర్హత నాకున్నవి. పిలువని పేరంటమా? ఇది నా పుట్టినిల్లు. ఇది దక్ష ప్రజాపతి గృహము. దక్ష భర్గుడు త్రిమూర్తి వర్గము వాడే కాక ఇంపు మీరంగ పుత్రిక దిచ్చినట్టి అల్లుడౌటకే ముందుగా అతని పిలిచి పిదపమము పిలుతూటౌను వివేక బుద్ధి. దక్ష ప్రజాపతి అల్లుని కుమార్తెను నిరాదరింపరాదు. ఇట్టి వారిని ఆదరించరాదు. ప్రజాపతి, నీ వైరము అల్లుడైన పరమేశ్వరునితోనే కాని నీ కుమార్తెతో కాదే. అతడు అతని అర్ధాంగి నా శత్రువులే. ఏమనుచున్నారు తండ్రి? నా నాథుని ద్వేషించుచున్నారా? శత్రువుగా భావించుచున్నారా? అవును, అతడే నా శత్రువు. ముమ్మాటికి అతడే నా శత్రువు. అతనిని అవమానించుటకే ఈ క్రతువు. శివనిందార్థమా? శివనిందార్థమా ఈ యజ్ఞము? తండ్రి, నా నాథునిపై మీ కోపమును గల కారణము? సాక్షివై ఉండి నన్ను ప్రశ్నించువేమి? నేను సాక్షినా? యాదృచ్ఛికముగా జరిగిన సంఘటనకు ఇంతటి ప్రతీకారమా? యాదృచ్ఛికమందువేమి? అది నిశ్చయముగా నిస్సంశయముగా మమ్ము అవమానించుటే అతని తలంపు. అదే అదే మాకు తీరని తలవంపు. తప్పుగా అర్థం చేసుకున్నారు తండ్రి. ఆనాడు నా నాథుడు మహాశివుడు ధ్యాన నిమగ్నుడై మీ రాకను గమనించలేదు. అందువలనే మీకు అర్హాసమునివ్వలేదు. భర్త దోషమును సమర్థించుతుంటివిగా. దోషమున్న కదా సమర్థించుట. అయినను పగ ప్రతీకారములు దైవీ స్వభావ విరుద్ధములు రాక్షస ప్రవృత్తులు. చాలింపము. దైవీ స్వభావ విరుద్ధములట, రాక్షస ప్రవృత్తులట. కాదా? దేవతలు సత్వగుణ సంపన్నులు, సత్యధర్మ పరాయణులు. కాని తమరు జరగని దానిని జరిగినట్లు ఊహించుకొని అకారణ వైరమునకు పాల్పడుచున్నారే. మీకు తెలియదా? మీకు తెలియదా? శివనింద బ్రహ్మహత్య పాపము కన్నా ఘోరమైనదని. ఏమేమి? ఆ పతితుని నిందించిన పాపమా? వానిని తలంచుటే మహాపాతకము. నీవంగీకరించినను అంగీకరింపుకున్నను నా నాథుడు మహేశ్వరుడే, మహాకాలుడే, త్రిలోక పూజ్యుడే, మహోన్నతుడే. శ్మశానవాసి మహోన్నతుడట, మహోన్నతుడు. తినుటకు బిచ్చమే సువసతింగన శీతల పర్వతాగ్రమే తనువును గట్టు వస్త్రమన, తనువును గట్టు వస్త్రమన దర్ప మెనప్పని దంతి చర్మమే అనువగు భూషణం, అనువగు భూషణం మఘావిష సంయమిత సర్పజాతులే కనుటకు రోతముప్పు వికారికి గౌరవనీయమందురే.
దేవదానవులు క్షీరసాగరును మధించు వేళ ఆలాహనములు జనింప, లోకమునందు ఉపద్రవములు సంభవింప, దేవదానవ మానవ యక్ష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య గణములు క్షోభింప, అతల వితల సుతల మహాతల పాతాళాది అధోలోకములు స్వర్గాది ఊర్ధ్వలోకములు సంచలింప, దీనులై విషన్న వదనులై అన్నదా శరణం నాస్తి అని ముకులిత హస్తములు ప్రార్థింప, దయాళుడై జగమును ఉద్ధరింప, హాలాహలమును దిగద్రావి కంఠమును దాచిన నీలకంఠుడై గరుడకంఠుడై శ్రీకంఠుడై లోకమును గాచిన నానాథుడు మహోన్నతుడు కాడా, నానాథుడు మహోన్నతుడు కాడా, నానాథుడు మహోన్నతుడు కాడా. దక్ష ప్రజాపతి తన సుఖ సంతోషములకై జీవించువాడు స్వార్థపరుడు, జీవన్మృతుడు. పరుల కొరకు కష్టములను ఇష్టముగా స్వీకరించువాడే మహానుభావుడు, మహోన్నతుడు. దక్ష, వాదములేలా? మహాదేవుడు సర్వజన పూజ్యుడు, త్రిమూర్తులలో అగ్రగణ్యుడు. బ్రహ్మదేవ, మీరెంత చెప్పినా నా నిర్ణయం మారదు, నా హృదయ పరితాపము చల్లారదు. ఈ విషయమును ఆ మహనీయుడు ఎన్నడూ గ్రహించినాడు. దేవతలందరూ యజ్ఞముకు వచ్చుచుండా పుట్టింటి ప్రేమతో నేను ప్రయాణము కాగా వలదని, ఆహ్వానము లేని చోట అవమానం తప్పదని హెచ్చరించడను మూర్ఖురాలని. అందరూ నా వాళ్లే, ఆత్మీయులే, తల్లిదండ్రులే, సోదరి మల్లెని నమ్మకముతో, ఆశతో, ఆరాటముతో రాగా వాకిటనే నిలవనుంచి ప్రశ్నించి అవమానించి శుభకార్యము జరుగుతున్న ఈ తావున ఈ అమంగళకర రోదన లేలా? పొమ్మన్నను ఇచ్చటనే నిలుతువేమి సిగ్గులేదా? మెడబట్టి గంట వరకు పోవా? ఈ అహంకారమే నేను అధమాధమ స్థితికి దిగజార్చినది. తండ్రి వన్న గౌరవం ఇప్పటికైనా మనసు కరుగుకుంటున్నా నాసచే నీ ఉన్మత్త ప్రలాపమును సహించితి కాని ప్రతిక్రియ చేయ సమర్థత లేక కాదు. ఈ దక్ష ప్రజాపతినే ఎదుర్చునంతటి దానవా నీవు? నేను రుద్రుని, కాళరుద్రుని భార్యను, రుద్రాణిని. బెదిరించుతుంటివా? హెచ్చరించుచుంటిని. అసమర్థుడను కాను. అట్లయినచో జరగబో విపరీత విపత్కర విధ్వంసకర పరిణామాలకు సిద్ధముగా నుండుము. ఆడుదానవు నీవు నన్నేమి చేయగలవు? అతివ కన్నీటి సెగలకే మహాప్రళయంలో పుట్టగలవు. సతీ! దక్ష! అబలయని సంశయించుచుండ అతిశయము ప్రదర్శించున్న ఈ ద్రోహిని గట్టి వేయుడు. కన్న కుమార్తెని నిర్దయగా బయటికి గెంటివేయమని ఆదేశించుచున్నా నీ అహంకారం అనగవలసిందే. నీవు క్షమాహరుడవు కావు దక్ష ప్రజాపతి, నీవు క్షమాహరుడవు కావు. దక్ష ప్రజాపతి, వెళ్ళుచున్నాను. అవమాన భారముతో అభిమానించిన పతికి ముఖము చూపలేక అగ్ని శిఖల మధ్యకు వెళ్ళుచున్నాను. దక్ష, నా శరీరాన్ని దహించిన అగ్ని నిన్ను తప్పక దహింపక మానదు. పరమేశ్వర, హర హర మహాదేవ, పరమేశ్వర, హర హర మహాదేవ. సతి ధర్మంబున చిత్తమున్ నిలిపి నే జాగృతిన్ సుషిప్తి స్థితిన్ పతి రూపంబును గొల్చి నామ జపంబున్ భక్తి ప్రపూర్ణముగా సలిపిన దాననేని తొలువై నానాధుని నిందించు ఈ
పతివై ఎడ్డోల గంబందునన్ నారీరత్నము నాదు పత్ని సతిని నైత్యంబులవు మాటలం దూరంగా తగునే కులోంగనిడుల దూషింపరోషంబునన్ నీరక్తంబున అగ్ని నార్పక దివిన్నేనవుదునే రుద్రుడన్ దివిన్నేనవుదునే రుద్రుడన్ దివిన్నేనవుదునే రుద్రుడన్. నా ప్రియపత్ని సతీదేవి మరణమునకు కారణమైన ఆ దురహంకారి దక్షిణ దేహమున ప్రాణముండరాదు. అతడు సజీవుడై కనిపించరాదు. ఈ రుద్రుని రోషాగ్ని జ్వాలలకు దగ్ధముగా వలసినదే. వీరభద్ర ఆజ్ఞ తండ్రి. దక్ష యజ్ఞ విధ్వంసము గావించి సతీ వియోగమునకు ప్రతీకారము తెచ్చిరమ్ము. ఉన్మత్తుడై ప్రలపించిన దక్షుని తల తెగి ధరణి బలవలే. వేద మంత్రములు వినిపించవలసిన యజ్ఞవాటిక యందు ఆర్తనాదములే వినిపించవలే. వెళ్ళు, ప్రతీకారము తెచ్చిరమ్ము. మీ ఆదేశమునందరి ప్రతి అక్షరమును తప్పక పాటింతును. దుష్ట దక్షుని శిరమును మీ పాదముల చెంత పూజా పుష్పముగా సమర్పింతును. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. వీక్షారూక్ష విచక్ష తీక్షణ కలనా విధ్వంస భావంబున దక్షానీక సఖాయ సంయముడనై దక్షాధ్వరం వంతయుల్ విక్షీణాకృతి చేసి అతని భిన్నాంగును చేసి నా శిక్షా ధర్మము చూపితెత్తు జనకా. శీర్షంబు పుష్పంబుగల్ ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం అగ్నయే నమః. ఓం వైశ్వానరాయ నమః. ఓం జాతవేదసే నమః. ఓం హవ్యవాహనాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఆగండి, అంతకు మించి ముందుకు సాగకండి ఆచార్యవర్య. దక్ష ప్రజాపతి పరమేశ్వరుని రాకను నిషేధించుడే కాక ఆవిర్భాగమును కూడా అందించుకున్నావా? చంద్రశేఖరులకు హవిస్సుల సంగని క్రతువు శాస్త్ర సమ్మతము కాదు. శాస్త్రములు ఏమిటా శాస్త్రముల ప్రశస్తత? అవి మనము వ్రాసుకున్నవి, మార్చుకోవటకు వీలున్నవి. దురహంకారి, అపౌరుషేయములైన వేదముల నుంచి జనించిన శాస్త్రములే మత్తవచ్చునని అహంకరించుతున్నావా? వేదములను ధిక్కరించినందులకు నీ శిరస్సు తెగి పడవలసినదే. కుమారా, ఏల ఈ ఆవేశము? ధర్మములకు గ్లాని కలిగిన సంస్థాపించు అవతారమూర్తి ఆవిర్భవింపకుండునా? బ్రహ్మదేవ, మీ అభిప్రాయమేమి? పరమేశ్వరునికి హవిస్సులు సమర్పించవలసినదే. అది పూర్వపు ఆచారము, తలచుకున్న విచారము. ఇది నేను ఆవిష్కరించు సరికొత్త సంప్రదాయము. యజ్ఞయాగాది క్రతువులందు వానికి స్థానము లేదు. శూలపాణి త్రిమూర్తులలో అగ్రగణ్యులు, లయకారకులు. చాదస్తులతనని అధికుడని ఆరాధ్యుడని భావించిన సేవించిన నేను గర్హింతును. నా ఆదేశమే సర్వులకు ఆచరణీయము. తండ్రి, పరమేశ్వరుని మహత్యమును కాంచక ఇతను వదరుచున్నాడు. సర్వదేవీ దేవ పూజ్యుడైన పరమేశ్వరుని మీద జరిగిన స్థలము నరకము కన్నా అపవిత్రము. మనమిచ్చట ఉండరాదు. పోదం పద తండ్రి. చతుర్ముఖ అఖిల ప్రముఖ దేవ మునిగణ పాద స్పర్శచే
పవిత్రమై సంస్థమనీయ పండిత ప్రకండులచే వేద మంత్రధ్వనులచే మార్మోగిన ఈ క్రతుస్థలి అపవిత్రమటకు మీకు నోరెలా వచ్చను? దక్ష ప్రజాపతి, ఇంకనూ ఇది పవిత్ర యజ్ఞవాటికని భ్రమించుచుంటివా? ఏం కాదా? సతీదేవి ఆత్మత్యాగముతో శ్మశానమైనది. శ్మశానములో జరుగునవి క్షుద్ర పూజలు కాని వైదిక క్రతువు కాదు. నాథ, కుమార్తె మరణము చూసేనను మీ మనసు కరుగలేదా? అది ఆమె అజ్ఞానము, స్వయంకృతాపరాధము. మీరు ప్రేమగా ఆహ్వానించి ఉండిన ఈ దారుణము జరిగి ఉండేది కాదు. మీరు విధించిన ఈ నియమములకు కట్టుబడి కన్నుల ముందే కన్న బిడ్డ అగ్నికి ఆహుతగుచున్నను మౌనముగా రోధించుచూ బిన్నకుంటిని. ఇంకా నా మాతృ ప్రేమను ఈ పుత్ర శోకమును భరింపజాలను. ధరణి, ఏమి నీ ధోరణి? జన్మనిచ్చినప్పుడు పురిటి నొప్పులు అనుభవించినప్పుడే తెలుస్తుంది ఆ బాధ. అమ్మా ధరణి, బిడ్డ కళ్ళ ముందే మరణిస్తే పేగు బంధము ఆ బాధ ఏమిటో ఆ మాతృహృదయమునకే తెలియను గాని మీకెప్పటికీ అర్థము కాదు కాదు కాదు. అమ్మా ధరణి, నీ కన్నీటికి ఇతని పాషాణ హృదయము కరుగునా? ప్రాయశ్చిత్తము తొలుగు వరకు ఈతని తాకెక్కిన అహంకార మైకము ఈతని వీడదు. నాకు ప్రాయశ్చిత్తమా? నన్ను శిక్షింపగల సమర్థుడు ఎవరు? నీవా? నీవా? మీరు భజన చేయు ఆ విషకంఠుడా ఎవరు? ఎవరు? నేను. వికారాకారుండవు, నీవే ఉండవు. నీ మరణమును శాసించుటకు శివుని జటాజోటము నుండి ఉద్భవించిన వీరభద్రుడను, నీ పాలిట మృత్యువును. ఓరి మూర్ఖ, నా మరణమును శాసింపవచ్చితువో నీ మరణము సమీపించి వచ్చితువో తేలగలదు. చతుర్దశ భువనములను శాసించి పాలించు దక్ష ప్రజాపతిని ఎరుగకున్నావు. ఆ వెదకపోయిన తీగే కాలికి తగిలినట్లున్నది. నీ ఉనికిని నీవే వెల్లడించుకొంటివి. ప్రమదులారా, భూత ప్రేత పిశాచ గడములారా, శత్రువు చేజిక్కినాడు. మీరు విజృంభించండి. అందముగా అలంకరించబడిన ఈ యజ్ఞవేదికను శిథిలాలయముగా మార్చండి. వినిపించవలసినది వేద మంత్రములు కాదు, ఆహూతులైన వారి ఆహాకారములు. జరగవలసినది రక్త తర్పణము. ఏ ఒక్కండిని వదలకండి. ఏ ఒక్కండును ప్రాణమానములతో ఈ ప్రాంతమున్ వీడి హాయిన్ కొంపకు నేగకుండవలే. ప్రాణాపాయ భీతావహులై సాయం బందక కత్తి దెబ్బలకు నాశ్రవించు గాయాలతో ఏయమైన పరిస్థితిని బెదరుచూ ఏడ్బండ చూడన్వలే. ఓరి క్షుద్ర వీరభద్ర, అల్పులకు ఆడంబరం అధికము. నీ ప్రగల్భములకు భయపడు వీరువు కాడి ప్రజాపతి. నీకు విధించు శిక్ష చాలా ప్రశస్తమైనది. ఓరి వాచాల, నన్ను శిక్షించువాడవా? నిన్నిక్కడ రక్షించువారెవరో ప్రార్థించుకొనుము. ఆ రా రమ్ము, కాచుకొమ్ము, కొమ్ము. నాయనా నాయనా వీరభద్ర! నాథ నాథ, వీరభద్రుడు మీకన్నా బలవంతుడు. వీరభద్ర నాయనా! అయ్యో, ఏమి జరుగును? ఏమి జరుగును?
భయంకరముగా ఉన్నది. శాంతుడవు కమ్ము. పగతుడను చేపట్టి వగగొన్న వాణిజంపి తండ్రి శాసనమింతయు తడవులేక నిర్వహించిన నీ ధర్మ నిష్టఘనము వికృత రూపము వీడుమా వీరభద్ర. వృద్ధ జటాచూడ సంభవ వీరభద్ర, నీ లోక దుర్నిరీక్ష వీరావతారమిక చాలింపు. దక్షుశిరంబుగోసిన ప్రతాపివి ఉగ్రత వీడి శాంతతను చక్షుయుగంబు విచ్చి నిన్ను చక్కగా చూడగదాలు వాడవై ఈక్షితి నిల్పుమో అనగా ఈశ్వర పుత్ర స్వదీయ నామమే మోక్షమున సగడు మంత్రము విమోచన తంత్రము మానవాళికి. బ్రహ్మ విష్ణుదేవులారా, ఈ శిరస్సును పరమశివునికి పూజా పుష్పముగా సమర్పింతును. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా ధరణి, ఈ విధ్వంసమును పరిహరింప ఆ పరమేశ్వరుని తప్ప అన్యులకు సాధ్యము కాదు. నీ ప్రార్థనమే ఆ పరమశివుని ప్రత్యక్షము గావింపగలదు. ఆపద్బాంధవ భక్తవ శంకర శంకర, భర్తృవియోగమున ఈ భర్తృవియోగ దుఃఖమును అల్లాడుచున్న దానను దీనురాలను హే కృపా సింధు, కరుణించి ప్రత్యక్షము కావా, కరుణించి ప్రత్యక్షము కావా, నా మొరలాలకించవా. ఎన్నుదు నీదు మహత్యమును, ఎన్నుదు నీ ఘన కీర్తి, నిత్యమున్ మన్నన నీదు నామమున్ మానజ చిత్తమునందు నిల్పితి. నేనున్న చెదల్గు నీవెరింగి ఊర్జితలీవా మదీయనాధునే. నన్ననుగ్రహింపుము, నన్ననుగ్రహింపుము జనార్దనా. ఆపగ వీరభద్రునిన్, ఆపగ వీరభద్రునిన్. ధరణి అనుగ్రహించి తిని. పరమేశ్వర, దక్షుడు చేసినది క్షమింపరాని నేరమే. కాని కరుణాసముద్రుడవైన నీవు వారిని అనుగ్రహించి పునర్జీవితుని గావింపుము.
శ్రీమన్నారాయణ, దక్షుని అహంకార కారణముగా నా ప్రియ సతీదేవి అగ్నికి దగ్ధయై. పరమశివ, నీవెరుగనివా సృష్టి రహస్యములు? నీకు కలిగిన సతీవియోగము భవిష్య ప్రయోజనమునకై లోకరక్షణార్థమై జరిగినదే కాని అన్యము కాదు. పరమేశ్వర, పరమేశ్వర, నీ అనుగ్రహంలోకై చేతులు జోడించి నిలిచితినయ్యా. ప్రజాపతి లేకున్నా చతుర్దశ భువన నిర్వహణమును పర్యవేక్షించు వారెవరు? దక్షుడు నీకు మామయే కాదు, ప్రజాపతి కూడా. వారిజ భవ, వారిజ గర్భులారా, మీ విన్నపమును మన్నించితి, దక్షుని అనుగ్రహించితి. సృష్టికర్త శివదూషణముచే అపవిత్రమైన శిరము పునర్జన్మకు అర్హము కాదు కనుక అజముఖమున దక్షుని పునర్జీవితిని గావింపుము. ఈనాటి నుండి దక్షుడు అజముఖుడై జగమ్మున వర్ధిల్లుగాక. ధన్యురాలను తండ్రి, ధన్యురాలను. దక్ష ప్రజాపతి, అజముఖుడవై పునర్జీవితుడవు కమ్ము. దేవదేవ, మహాదేవ, ఓ మహాదేవ, శ్రీకంఠ లోకేశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా, భక్త చింతామణి ఆత్మ రక్షామణి సర్వాజ్ఞ సర్వాత్మక, శశంకార్ధమౌళి సతాధ్యానమౌని విరూపాక్ష విశ్వ రక్షా, నీ దివ్య రూపంబు నీ చిత్రతత్వంబు ఊహింప సామాన్యమే, నా తప్పు సైరించి నన్ను మన్నించి నాదు గర్వంబు సర్వంబుగా బ్రోచినావే. దేవదేవా, మహాదేవా, దేవా, మహాదేవ దేవా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ రామాంజనేయ నాట్యమండలి మద్దిరాల వారి దక్షయజ్ఞం పద్యనాటకం ఇంతవరకు మీరు విన్నారు. రచన శ్రీ ఎంవిఎన్ఎల్ ప్రసాద్, శారదా ప్రసన్న. దర్శకత్వం శ్రీ గోరంట్ల సింగరకొండయ్య చౌదరి. నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. నిర్మాణ సహకారం శ్రీ సంజయ్. ఇందలి పాత్రలు పాత్రధారులు: దక్షుడు శ్రీ అంజిరెడ్డి, శివుడు శ్రీ గోరంట్ల సింగరకొండయ్య చౌదరి, ధరణి శ్రీమతి తిరుమల, సతీదేవి శ్రీమతి దేవసేన, బ్రహ్మ శ్రీ త్యాగరాజు, విష్ణువు శ్రీ గంగాధర్రావు, వీరభద్రుడు శ్రీ కోటేశ్వరరావు. వాద్య సహకారం కీబోర్డ్ హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు, డోలక్ శ్రీ ఎర్ర శివ.